అరకిలో వచ్చేటప్పుడు ఒక రేట్ ఉంటుందండి, కిలో వరకు ఒక రేట్ ఇస్తారండి. ఇది ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఏదన్నా డ్యామేజ్ అయ్యి కాలిపోయింది అనుకోండి, సిమెంటరీలు ఏంటంటే డైలీ కాలువల్లో ఏటలకు వెళ్ళిన వాళ్ళు అలా తీసుకొచ్చేస్తుంటే మేము తీసుకుంటామండి. నా పేరు పులగం సత్యనారాయణ, లక్ష్మీపురం గ్రామం, కృత్తివెన మండలం, కృష్ణా జిల్లా. నేను 5th క్లాస్ వరకు చదువుకున్నానండి. అది చదువుకున్నాక ఒక 7-8 సంవత్సరాలు వ్యవసాయం చేసేవాడిని. వరి అవి పండించేవాళ్ళం. అవి పండించిన తర్వాత క్రమేణా మా బావ ఒకళ్ళు ఉంటే ఈ పీతల వ్యాపారం బాగుంటుంది, అందులో చేద్దామంటే ఆయన కూడా పీతల బిజినెస్లోకి వెళ్ళామండి. అలా వెళ్ళిన తర్వాత ప్రస్తుతానికి అది బాగుందండి, సెట్ అయ్యి అలాగే మనం అప్పుడే 10-20 ఇయర్స్ మట్టి అందులోనే కంటిన్యూ చేస్తున్నామండి. చెరువులు కూడా ఇప్పుడు పీతల చెరువులు కూడా బాగా వచ్చాయండి మా ఏరియా అంతా. ఆ పీతలు పెంచడం, ఆ మద్రాసు వాళ్ళు సీడ్ అది మద్రాసు నుంచి సప్లై చేసేవాళ్ళు అండి. కేజీకి వచ్చి ఒక 5-6 పీసులు వచ్చేయండి. వాటిని మేము రైతులకి ఇచ్చేవాళ్ళం అండి. వాళ్ళు పట్టిన తర్వాత మాకు ఇచ్చేవాళ్ళు. పెరిగిన తర్వాత అరకిలో కాడి నుంచి కంపెనీ తీసుకుంటుందండి. అరకిలో వచ్చేటప్పుడు ఒక రేట్ ఉంటుందండి, 800 గ్రాములు 750 నుంచి కిలో వరకు ఒక రేట్ ఇస్తారండి. అలా ఎక్స్పోర్ట్ బాగా జరిగిందండి. అలా జరుగుతుంటే ఒక 10 ఇయర్స్ బాగా రైతులందరూ కూడా లాభాలు పొందారు, బాగా జరిగిందండి. తర్వాత క్రమేణా దానికి కూడా వైరస్ స్టార్ట్ అయిందండి. ఎత్తే సరుకు దొరకపోవటం, దెబ్బేయటం, అలా రైతులు అలా 1 సంవత్సరం 2 సంవత్సరాలు బాగా ఇబ్బంది పడ్డారండి. వేసిన సరుకు దొరికేది కదండి, దెబ్బ వేసేది. అప్పుడు ఏం చేశారంటే క్రమేణా ఇంకా ఆక్వాలో ఇంక ఇది సూట్ అవ్వట్లేదనే ఉద్దేశంతో మళ్ళీ వనామీ చెరువులు తవ్వారండి. మళ్ళీ వనామీ చెరువులు తవ్వి వనామీలోకి వెళ్ళారండి. అది ప్రజెంట్ వనామీ అంతా కూడా బాగా ఖర్చుతో కూడిన వ్యవహారం అండి. అలాగే జనం దాంతో పట్టట్టి బాగా రైతులందరూ కూడా వనామీ చెరువులు చేస్తున్నారండి. అవి కూడా బాగానే ఉంటుందండి. ఓ 3 నెలల నుంచి 4 నెలల వరకు క్రాప్ వస్తుంది. మధ్యలో దానికి కూడా వైరస్, డైలీ మెడిసిన్ అవి ఇచ్చుకుంటూ ఉంటారండి. మినరల్ ఇచ్చుకోవాలి, వారం వాటర్ టెస్టింగ్ చేయించాలండి, డిఓ లెవెల్ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుని చంటి పిల్లవాడిని ఎలా చూసుకుంటాం అలా చూసుకోవాలండి వనామీ. అది అన్నీ బాగుంటే 3 నెలల నుంచి 4 నెలలు వస్తే 50-50 ఛాన్సెస్ ఉంటాయండి. మధ్యలో ఏమన్నా డ్యామేజ్లు అయితే ఇంకా అలాగా కొంచెం ఖర్చులు రావటం, లేకపోతే ఇంకా చిన్నపిల్లప్పుడు పోతే ఇంకా నెల లోపల పోతే ఏమీ రాదండి, లాస్ అండి. 2 నెలల వరకు అన్నా ఆగితే కొన్ని వేసిన ఖర్చులన్నా వస్తూ ఉంటాయండి. అలాగే రైతులు ఇంకా ప్రస్తుతానికి మా ఏరియా అంతా కూడా కృత్తివెన మండలం, కృష్ణా జిల్లా ఏరియా అంతా కూడా వనామీ జరుగుతుందండి. చేపల చెరువులు కూడా బాగా ఉన్నాయండి. చేప చెరువు అంటే ఓన్లీ సప్పనీరు కావాలండి. వాళ్ళు కల్చర్ అంతా కూడా సప్పనీరు ఉంటేనే జరుగుతుంది. కొల్లేరు దగ్గర నుంచి ఇవన్నీ పశ్చిమ గోదావరి బాగా ఉంటుందండి చేప. అది చేపలు చేస్తున్నారు. ఈ పీత అయితే మాత్రం ఇంక ఇప్పుడు కొంచెం ఇదంతా కూడా ఎక్కడ దొరికినా కూడా సిమెంటరీలు దొరుకుతుందండి. రైతు ఆగిపోయారు కల్చర్. సిమెంటరీలు ఏంటంటే డైలీ కాలువల్లో ఏటలకు వెళ్ళిన వాళ్ళు అలా తీసుకొచ్చేస్తుంటే మేము తీసుకుంటామండి. అవి తీసుకుని మద్రాసు ఎక్స్పోర్ట్ చేస్తామండి. వాళ్ళు అక్కడ నుంచి సింగపూర్ వేసుకుంటారండి. వాళ్ళ బయర్లకి ఇచ్చుకుని వాళ్ళ మార్కెటింగ్ చేసుకుంటారండి. పీతల్లో 3 రకాలు ఉంటాయండి. ఇది ఒక రకం అండి, ఇసురు పీత అంటారండి. ఇది ఫుల్ ఎక్స్పోర్ట్ అండి. ఇందులో రాజు అండి. ఇది పీతల్లో ఇదే ఫుల్ క్వాలిటీ. దీని ఖరీదు వచ్చి 2500 కాస్ట్ ఉంటుంది కిలో. ఇది చిన్నది, ఇది వరకు ట్యాంకులు వేసినప్పుడు అయితే 200 గ్రాముల పీసులు అలా వేస్తామండి. 200 గ్రాములు 150 గ్రాములు ఆ సైజు వేసేవాళ్ళు అండి. 3 నుంచి 4 నెలలకి ఈ రకంగా సైజు అయ్యండి. అయిన తర్వాత దీనికి మేత అంతా కూడా ఫీడు చేప ముక్క ఎత్తే సరిపోతుందండి. చేప ముక్క కోసి ఎత్తండి, అది తిని పెరుగుద్దండి. అలా వేసేవాళ్ళు అండి. ఇది ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఏదన్నా డ్యామేజ్ అయ్యి కాలిపోయింది అనుకోండి, అలా తీసుకోరండి. లాస్ అండి. 2500 కొన్నవాడు 1000 రూపాయలు పడిపోద్దండి. అది పార్టీ పెట్టుకోవాలండి కాలిపోతే. వాళ్ళ ఎక్స్పోర్ట్ మరి వాళ్ళ సింగిల్ కాలు ఎప్పుడు తీసుకోలేదండి. మరి తినరో ఏంటో కానండి, డబల్ డెక్ ఉంటేనే కొంటారండి. ఇది ఒక రకం అండి. ఇంకో రకం ఉందండి మీకు, రెడ్ పీత అండి. మనం రెగ్యులర్గా మన ఏరియా అంతా కూరలకి ఇట్లకి వాడేది. రేట్ కొంచెం తక్కువ ఉంటుందండి. ఇది కిలో 800-700 అలా రేట్ ఉంటుందండి. ఇది వచ్చి కేజీకి 2 వస్తాయండి. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది కూడా ఎక్స్పోర్ట్ ఉంది. అయితే మన లోకల్లో కూరల కాటికి కూడా వెళ్తుందండి. ఇది మామూలుగా ఇది పెంచరండి చెరువుల్లో. ఇదంతా సిమెంటరీలు అండి. రెగ్యులర్గా పర్లలో దొరుకుతాయండి. అవి తీసుకొచ్చి మేము మార్కెటింగ్ చేస్తాం. ఇక్కడిక్కడ జరుగుద్దండి. ఇది ఎవరో కూడా వెళ్తుందండి.
ఎక్స్పోర్ట్ ఉందండి ఎవరు. ఇందులో చిన్న సైజులు అయితే ఇంకా తగ్గుద్దండి, 500 200 సైజుని బట్టి రేట్ అండి. ఇది ఒక రకం అండి, ఇది ఎర్రపేత అండి. ఈ గుడ్డు పీతలు అండి. ఇది ఆడదండి, ఇది మొగదండి. మొగదానికి కాళ్ళు కూడా పెద్దగా ఉంటాయండి. ఆడపీతకి అనేటప్పటికి చిన్నగా ఉంటాయండి ఈ కాళ్ళు. అది ఇక్కడ ఈ బ్లాక్ ఉంటే ఆడపీత గుడ్డు పీత అని తెలిసిపోతుందండి. దీనికి ఈ ఖర్చు అన్నది పెద్దగా ఉంటుందండి. ఇదండి, ఈ డెక్కలు కూడా చిన్నగా ఉంటాయి. అదే పోతుపీత అయ్యేటప్పటికండి ఇక్కడ ఖర్చు ఉండదండి, ప్లేన్గా ఉంటుంది. ఇది డెక్కలు పెద్దగా ఉంటాయండి. పోతుపీత అరకిలో 600 700 అవుద్ది కానండి, ఫిమేల్ ఒక 400 గ్రాముల మించి అవదండి, అంతే అవుద్ది ఫిమేల్. పోతు అయితే పెరుగుద్ది. ఇది పచ్చపీత అండి. ఇది సీడ్ వచ్చేసి మన లోకల్ మొత్తం సిమెంటేర్లు అన్ని చోట్ల కూడా పిల్ల దొరుకుద్దండి. ఆ పిల్ల దొరికినప్పుడు దీని ప్రాసెస్ ఏంటంటే అండి, ఈ ఏరియా ఎవరన్నా రైతులు ఉంటే వేసుకుంటారండి, లేదంటే లేని పక్షంలో మద్రాసు ఇచ్చేస్తామండి. వాళ్ళ మద్రాసు వాళ్ళు ఏ ఏరియా బాగుంటే వాళ్ళకి మళ్ళీ ఆ సీడ్ని మళ్ళీ రిటర్న్ ఇస్తారండి. ఇది 150 గ్రాముల నుంచి 200 గ్రాములు ఆ సైజులు వస్తాయండి. అవి వేసుకుంటే మామూలుగా ఒక 3 నెలలు 4 నెలల్లో క్రాప్లు వస్తాయండి బాగా. అది డిసీజులు ఏమన్నా లేకుండా ఉంటే క్రాప్ బాగుంటుందండి, డిసీజ్ ఏమన్నా వస్తే మధ్యలో పోతూ ఉంటాయండి. ఇది సీడ్ మాత్రం అలా వస్తుంది. ఇప్పుడు చాలా చోట్ల సీడ్ కూడా పెట్టారండి, యాచరీలు పెట్టారు. అది మరీ చిన్నగా ఉంటుందండి పిల్ల, మన శనగపత్తి గింజ అంత ఉంటుందండి అండి, చిన్నవి. అవి కూడా తీసుకొచ్చి ముందు ట్యాంక్లో వేసి కొంచెం సైజ్ అయిన తర్వాత ఇంకో దాంట్లో వేసి అలా చేస్తున్నారండి. అది మా సైడ్ అయితే చేయట్లేదు, నాగాలంక రేపల్లి అలా చేస్తున్నారండి. చిన్న సీడ్ వస్తుంది, కాకపోతే అది చిన్నది అవటం వల్ల టైం పట్టేస్తుందండి, 6 మాసాలు అలా పట్టేస్తుందండి. 5 నుంచి 6 మాసాలు అలా పడుద్ది. అది కూడా అలాగే కల్చరీ మొత్తం దొరకలేదులేండి, వేసి డ్యామేజ్లు అయిపోతుంది. మొత్తం దొరికితే పీతల్లో కొట్టిన లాభం దేంట్లో ఉన్నదండి, కొనామి కూడా సరిపోదండి. పీత అంత ప్రాఫిట్ ఉంది. ఇప్పుడు పీతలో 2500 ఉన్న మార్కెట్ ఒక పీతకే ఉందండి. ఏ రేయి కొంత చెప్పండి, చేపకి లేదు, రేయికి లేదు, పొండి చేప కూడా లేదు, ఒక పీతకు ఉంది. అదే అండి. దీని సీడ్ అయితే లోకల్ సీడ్ వస్తుందండి, మద్రాసు నుంచి వస్తాయి. అది వేసుకునేవాళ్ళు, లేదంటే మన సిమెంటర్లు ఉన్న చోటల్లో షాపుల్లో దొరుకుతూ ఉంటాయండి, 10 కేలు 15 కేలు. అవి తీసుకుని రైతుల దగ్గరగా ఉన్నవాళ్ళు ఈ లోకల్ సీడ్ వేసుకుంటారు. వీళ్ళు మామూలుగా ఈ గ్రీన్ అంతా కూడా మేము మద్రాసు వరకే వేస్తామండి. అక్కడ నుంచి వాళ్ళ సింగపూర్ ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. వాళ్ళు అక్కడ నుంచి ఇంక ఎటు మార్కెట్ ఉంటే అటు చేసుకుంటూ ఉంటారండి. ఈ ఫ్లైట్ మీద ఎటు వెళ్ళినా 2 గంటల ఫ్లైట్ బుక్ చేసుకుని పంపాల్సిందండి. వీళ్ళంతా కూడా బాక్స్లు ఆ ఏరియాస్ వరకు అంతా కూడా వేసుకుంటారండి. డైలీ ఒక టైమింగ్ ఉంటుంది, ఆ టైంని పంపుతారండి. ఇటు ఆ రెడ్డ పీత వెళ్ళి అండి, ఇదంతా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అవరే వెళ్తుందండి. దీని మార్కెట్ అవరా నుంచి చైనా వెళ్తుందండి, బ్యాంకాక్ వెళ్తుందండి. ఇతర కంట్రీస్కి ఎక్కడ మార్కెట్ ఉంటే అటు పంపుతున్నారండి. మలేషియా పంపుతున్నారు, ఇవన్నీ పంపుకుంటున్నారండి. ఒరిస్సా కూడా పంపుతున్నారు. వాళ్ళు ఎక్కడ రేట్ ఉంటే అటు ఇచ్చుకుంటున్నారండి. వాళ్ళు ప్రజెంట్ మార్కెట్ ఇదైతే దాని మీద బాగా రేట్ డౌన్ అండి. ఇది 800, ఇందులో చిన్న సైజ్ అయితే 500 అలా పడుతుందండి రేటు. ఇదైతే పెంచేది కాదండి, కాలువల్లో దొరికింది. సిమెంటర్లో సముద్రంలోంచి వచ్చిన పాయలు ఉంటాయి కదండి, ఆ పాయలు అంటే దొరుకుతాయండి. అవి ఎంత మట్టికి ఏటగాళ్ళు పట్టుకుంటారండి, వల్లో వేసి పడతారండి. ఇట్లా పడవలు వేసుకెళ్ళి ఇట్లా పట్టుకుంటారండి. వాళ్ళ దగ్గర ఖరీదు చేసుకుని కొనుక్కునే వాళ్ళు, షాపుల వాళ్ళు కొనుక్కుంటారు.